క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంతో మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు చెప్పే ముందు విషయాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలోని ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నది యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పారు. నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నా, నువ్వు లోకంలో సరైన రీతిలో ఉండాలన్నా, పరలోకం చేరాలన్నా విషయాలన్నీ కూడా ముందే చెప్పారు. అందులోని నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని చెప్పారు కదా, మారు మనసు పొందు అని చెప్పారు. ఎవరి మట్టుకు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆరాధనకైనా, కూడికైనా, మీటింగ్కైనా సంఘములో ఉన్నవారు ఆసక్తి కలిగి వెళ్ళేవారు ఉన్నారు, వెళ్ళని వారు కూడా ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు ఒకటి దేవుడు సంతోషిస్తారు, సేవకులు కూడా ఆనందిస్తారు. ఎవరి మట్టుకు మీ పక్కన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అడగడు దేవుడు. ఆ రోజున ఏ రోజున అంటే తీర్పు రోజున నిన్నే అడుగుతారు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసం ఏంటి, నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావని అడుగుతారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలని అంటే, తెలుసుకోవాలి అని అంటే వాక్యం చదివితే అర్థమవుతుంది. బైబుల్ చదవాలి, చదివితేనే చెప్పే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. వందనాలు ఒక్క విలువేంటో, లేకపోతే ఆమేనంటే ఏంటో, లేకపోతే ప్రార్థన అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, ప్రవర్తన అంటే ఏంటో, ముందుగా దేవుడు అంటే ఏంటో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలియాలి అని అంటే బైబుల్ చదవాలి. చదవకుండా నువ్వు వాక్యం వినాలి అన్నా అర్థం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అవసరం ఏంటంటే పాఠం పేరు క్రీస్తు పునరుద్ధానం వలన ఫలితాలు. క్రీస్తు పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల నుండి ఆయన మరణించి తిరిగి లేచారు. ఆ లేచినప్పుడు ఏం జరిగింది అసలు అవన్నీ కూడా తెలుసు. అయితే ఆయన తిరిగి అంటే పునరుద్ధానం లేవడం వలన జరిగిన ఫలితాలేంటి, కొన్ని విషయాలు చూడండి. ఇక్కడ చెప్తున్న సందర్భం, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న సందర్భం ఏంటి? ఆ సందర్భం అని అంటే ఇక్కడ 11వ అధ్యాయంలో 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును
నేనే. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. తర్వాత ఆయన చెప్తున్న విషయం, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎప్పుడు? మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు నాన్న అమ్మ నాన్న అమ్మ అని పిలిస్తే లెగటం కాదు. అర్థమైందండి? ఈ లోకంలో కాదు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటి? ఎప్పుడు అనంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయినను బ్రతుకుతారు అనంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంటే చనిపోయినను నువ్వేమైందంట? బ్రతుకుతావు అని చెప్తూ తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారనంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను. ఎన్నటికీ కూడా చనిపోరు. ఎన్నటికీ చనిపోరంటే ఇంకో మరణం ఉందో తెలుసండి. మనిషి లోకం విడిచిన తర్వాత ఇంకో మరణం ఉంది. అదే ఏంటంటే రెండవ మరణం. కానీ ఇక్కడ చనిపోరు అనంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు చనిపోరు అనంటే ఆయనతో పాటు పరలోకంలో యుగ యుగాలు తరతరాలు. అది ఇక్కడ చెబుతున్న సందర్భం. చూడండి, ఇంకా ముందుకెళ్తే క్రీస్తు ఫలితాలు అంటే క్రీస్తు పునరుద్ధానం వలన ఏంట ఫలితాలు అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉందా? లేదు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే క్రీస్తు మృతుల నుండి ఏమయ్యారంట? లేపబడి ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానం ఫలితం ఏంటి అంటే సువార్తకు మూలం. ఆయన తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి ఉన్నారు కాబట్టి ఇక్కడ చెబుతున్న సందర్భం క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? అంటే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారు కాబట్టి ఈ లోకంలో ఇక్కడ చెబుతున్న సందర్భం చనిపోయిన వారికి ఏముంటుందని ఇక్కడ చెబుతున్నారంటే మృతుల పునరుద్ధానము. అంటే చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారు అని చెబుతున్నారు. అంటే తిరిగి లేస్తారు అని ఎలా చెబుతున్నారు అంటే సజీవుడైన ప్రభు ఆయన తిరిగి లేచి ఉన్నారు కాబట్టి, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నారు కాబట్టి చనిపోయిన వారిని మృతులను ఏం చేస్తారని చెబుతున్నారు అంటే ఆయన మరలా ఏం చేస్తారు? బ్రతికిస్తారు అని చెప్తారు. దానినే ఏమన్నారనంటే పునరుద్ధానము అని అన్నారు. సువార్తకు మూలం క్రీస్తు పునరుద్ధానం ఫలితం ఏంటంటే సువార్తకు మూలం. తర్వాత ఇంకో విషయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడే చూడండి 15వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధానము పాపికి ఏంటంట? రక్షణ. క్రీస్తు పునరుద్ధానం. ఒక పాపి తన పాపంలోనే జీవిస్తే ఎక్కడ చేస్తారండి? పరలోకానికి చేస్తారు, నరకానికి చేస్తారు. వారి పాపముల నుండి తన ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క మనిషి కూడా తమ పాపం ఒప్పుకొని
ఈ లోకములో పరిశుద్ధులుగా జీవిస్తే క్రీస్తు ఎలాగైతే లేచారో అదే విధంగా మరలా ఆయన లేపుతారు అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం నుంచి చూడండి. మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకను ఎంచబడనని మన నిమిత్తము కూడా రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడిను. క్రీస్తు పునరుద్ధానము దేనికంట? దేనికి ఫలితం? ఆ నీతిమంతులుగా తీర్చబడడానికి. మనందరినీ ఎలా తీర్చారు? ఎలా తీర్చారండి? నీతిమంతులు. ఎప్పుడు? క్రీస్తు పునరుద్ధానం వలన. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పునరుద్ధానం వలన ఎలా తీర్చబడ్డారు అని ఇక్కడ గ్రంథం చెబుతూ ఉందంటే ఏమని? మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా రాయబడిను. ఎవరి నిమిత్తం రాయబడింది? మన నిమిత్తము కూడా రాయబడింది. గ్రంథంలో చదవండి. మనిషికి ఒక దోత ఉండిద్దండి. ఏది నా దోత ఏది? కనబడదే? కనబడినారా? దోతలు ఇప్పుడు కనబడవు. కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక్కొక్క దూత. మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం, భూమి మీద చేసే ప్రతి ఒక్కటి కూడా దేవదూతలు పొంగి చూస్తాయి. ఇక్కడ చెబుతున్న గ్రంథంలో చెబుతున్న విషయం చూడండి, మన నిమిత్తము కూడా ఏమై ఉంది? రాయబడి ఉంది. అసలు మనిషి యొక్క విధానం మనిషి మరిచిపోయారు. ఎలా తన జీవితాన్ని మనిషి మర్చిపోయాడు. అసలు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు నిన్ను ప్రేమించారు. ఎలా ప్రేమించారో తెలుసండి? దేవుడు నిన్ను నన్ను చేసేటప్పుడు ఎవరితో మాట్లాడుకున్నారో తెలుసండి? ఎవరితో మాట్లాడుకున్నారు? ఆయనతోనే మాట్లాడుకున్నారు. ఎలాగో తెలుసండి? భూమి మీద ఒక ఆధారం అనేది లేకుండా దేవుడు ఏది కూడా చేయలేదు. చేపలు చేసేటప్పుడు దేనితో మాట్లాడిండు దేవుడు? చేప ఏడుండిద్దండి? నీటితో మాట్లాడిండు. నీరు ఇదిగో చేపను నేను చేస్తున్నాను. చేప నీటిలో ఉన్నంత సేపు కూడా ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీటి నుండి వేరయ్యిందో ఏమైపోతుంది? ఆ గిలగిల కొట్టుకొని చనిపోతుంది. రెండోది ఏంటంటే, భూమితో మాట్లాడి ఏమని? భూమి ఇదిగో నేను భూమి మీద మొలకలను విత్తుతున్నాను, చెట్టులను విత్తుతున్నాను. ఆ చెట్టుకు నువ్వే ఆధారం. ఇప్పుడు భూమి నుండి చెట్టును వేరు చేస్తే ఏమైపోయింది? చచ్చిపోయింది. అర్థమైందండి? నీటి నుండి చేపను వేరు చేస్తే చేప చనిపోయింది. భూమిలో ఉన్న భూమి నుండి మొక్కను చెట్టును వేరు చేస్తే చెట్టు చనిపోతుంది. అలాగే దేవుని నుండి మనం వేరైపోతే ఏమైపోతాం? చనిపోతామండి. మనకు ఆధారం మనను పోషిస్తుంది. మనకు అంటే ఎవరనంటే దేవుడండి. ఆయన నుండి ఎప్పుడూ కూడా వేరుగా వెళ్ళకూడదు. ఆయన నుంచి నువ్వు బయటికి రాకూడదు. ఆయనను నువ్వు హత్తుకొని ఉండాలి. నీటిలో ఉన్న చేప ఎలాగైతే అందులో ఉంటే ఎలా ఉంటుందో, దేవుని యందు మనం ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు అలాగే. ఎప్పుడైతే నీటిలో నుండి చేప బయటకు వచ్చిందో గిలగిల కొట్టుకొని ఎలా అయితే చనిపోతుందో, దేవుని నుండి ఎప్పుడైతే వేరైపోతామో అపవాది అప్పుడే ఏం చేస్తారో? మనలను నరకానికి విడిచికెళ్తారు. ఆయన నుండి వేరుగా వెళ్ళకూడదని. ఇది మనిషికి అర్థం అవ్వట్లేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించారనంటే, నువ్వు పరలోకం చేరాలని తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని
సమస్తం తెలుసండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక చాట ఇటు ఏదైనా ఒక అటు పోయినప్పుడు అటు ప్రమాదం ఉందని కానీ చెబితే పిల్లల్ని అటు పంపిస్తారా? పిల్లలు కాదు, కొద్దిగా పెద్దోడైనా కానీ పంపిస్తారండి? పంపించాలి. ఎందుకంటే అటు వెళ్తే ప్రమాదం జరిగింది కాబట్టి. కానీ ఈ లోకానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వస్తే హింసలు, బాధలు, శ్రమలు, నిందలు అన్నీ మొత్తం ఉన్నాయి. అవన్నీ దేవునికి తెలుసు, తండ్రికి తెలుసు. తెలిసి కూడా కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు గెత్సేమనే తోటలోని ఒక చేత్తో ఎవరు పట్టుకున్నారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొక చేత్తో మరణం. ఎవరు వదిలిపెట్టారు? ఎవరు వదిలిపెట్టారండి? తన కుమారుణ్ణే ఆయన ఏం చేశారు? కొన్ని గంటల సేపు వదిలేశారు. అప్పుడే శివుడు ఆయన పలికిన మాట, తండ్రి తండ్రి నా చేతిని ఎలా విడిచావా తండ్రి? దేవుడు చేతిని విడిస్తే మనం పట్టుకున్న మరణము ఈ రోజున ఎలా మారిపోయిందనంటే, ఒక విషయం ఎలా మారిపోయిందంటే, ప్రభువా నువ్వు కాదు పట్టుకునేది, మేము పట్టుకుంటాం అనే విధానం మారిపోయింది. పిల్లల చెయ్యి తల్లి గారు పట్టుకుంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళనే విడిచిపెట్టారు. అదే పిల్లల గారు పట్టుకుంటే ఏం చేస్తారు? కావాలంటే కొంచెం బాగా కలిగిందంటే అక్కడ వదిలిపెట్టి ఉరుగుదు. అలా మారిపోయింది క్రైస్తవులు. ప్రభా నువ్వు కాదు ప్రభా పట్టుకునేది, మేము పట్టుకుంటాం ప్రభా. పట్టుకొని ఏం చేస్తున్నారు? ఏదైనా కానీ ఒక సందర్భంలో ఆయన ఏం చేస్తున్నారు? విడిచేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారనంటే ఆయన మనలను పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు చెయ్యి విడిస్తే చాలా ప్రమాదం. యేసుక్రీస్తు ప్రభువుని కొన్ని గంటల సేపు ఆయన చెయ్యి విడిచారు. యేసుక్రీస్తు ప్రభువు విడిస్తే పట్టుకోలేని బాధ. అర్థమవుతుందండి? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు విడిచారనంటే మన కోసమే. మన కోసం ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టాలి, తర్వాత ఆయన తిరిగి లేవాలి. ఆయన చనిపోవటం వలన మనకు రక్షణ, ఆయన తిరిగి లేవటం వలన మనిషికి మనకు ఏం వచ్చింది అంటే పునరుద్ధానం. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మన నిమిత్తము రాయబడిన గ్రంథంలో. తర్వాత ఇంకా చెబుతున్న విషయం అక్కడే ఏమని చెప్తున్నారు చూడండి. ఆయన మన అపరాధము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఎవరు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత కింద ఏమని చెప్తున్నారు? మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనలను నీతిమంతులుగా చేయడానికి, మనం ఆనందంగా ఉండడానికి, మనం సంతోషంగా ఉండడానికి, మనం పరలోకం చేరడానికి మన నిమిత్తం ఆయన మనిషి ఎవరు చేసిన తప్పుకు వారే శిక్ష అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తం ఆయన క్రీస్తు పునరుద్ధానం ఫలితం ఏంటి అని అంటే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత ఇంకో విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. పునరుద్ధానము వలన ఫలభరితమైన జీవితం. క్రీస్తు పునరుద్ధానం వలన జరిగే విషయం ఏంటంటే ఫలభరితమైన జీవితం. ఎవరి కోసం అండి? ఎవరికి ఇవన్నీ కూడా? క్రీస్తు పునరుద్ధానం ఇవన్నీ ఎవరికండి? మన కోసమే. మన కోసమేనండి. మనం నిత్యం ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఆయన తిరిగి లేచి ఉన్నారు.
రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించు కొనుచున్నాము. పునరుద్ధానము త్యాగమునకు ప్రోత్సాహం అంట. త్యాగమునకు ప్రోత్సాహం అంటే ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటి అని అంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కోసం జీవించాలి, ఆయన కోసం జీవించాలి. అదే చెప్తున్న విషయం అక్కడ ఏమని చెప్తున్నారు? మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. అందరి కొరకు ఆయన ఏమయ్యారు? మృతి పొందారు. తర్వాత ఆయన తిరిగి లేచారు. తర్వాత ఇంకా చూడండి, హెబ్రీలకు 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. క్రీస్తు పునరుద్ధానము దేనికండి? ఇప్పుడు చదవబడిన ఈ విషయంలో ఏమర్థమవుతుంది? విశ్వాసికి ఏంటంట? ఏంటి అని అంటే భద్రత. క్రీస్తు పునరుద్ధానం భద్రత, విశ్వాసికి భద్రత. ఎలా భద్రతో చెప్తున్నారు చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున ఆయన ఏం చేస్తున్నారంట? విజ్ఞాపనం చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత ఆయన చెబుతున్నారు, కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? శక్తివంతుడై ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి కోసం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్ద ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. భద్రత ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడు విడిచిపెట్టారంటే, నరుడిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తర్వాత ఇంకో విషయం చూడండి, చెబుతున్న విషయం, పునరుద్ధానం వలన జరిగే విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తు పునరుద్ధానం వలన జరిగేది ఏంటంటే పునరుద్ధానమునకు సూచన. క్రీస్తు పునరుద్ధానం ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటి? ఒక మరణాచరణ యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మరలా యేసు క్రీస్తు ప్రభువుతో ఏం చేస్తారంట? వెంటబెట్టుకొని వస్తారు. క్రైస్తవునికి ఇదే ఆనందం, సంతోషం. యుగ యుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా నువ్వు దేవునితో పాటు ఒక లోకంలో ఉన్న వ్యక్తులు, ఒక నాయకుడి పక్క అంటే ఒక వ్యక్తి ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా రా బాబు, అదే రా అని దగ్గరికి ఇలా తీసుకున్నారు అనుకోండి, ఎంత సంతోషిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ విషయాల్లోనే అంత సంతోషిస్తే, యుగ యుగాలు తరతరాలు నిన్ను నన్ను చేసిన ఆయన, పోషిస్తున్న ఆయన, సృష్టికర్త, ఆయనతో పాటు ఉండడం అసలు ఒక్కసారి ఆలోచించండి. ఆ సంతోషం ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మీకు మామూలుగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆయన్ని దగ్గరకు వెళ్ళి అబ్బో ఆ సంతోషం మామూలుగా ఉంది. అర్థమవుతుందండి? మహా సంతోషం. క్రీస్తు పునరుద్ధానమునకు సూచన.
ఈ పునరుద్ధానం గురించి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చెప్పారు. చూడండి, లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యలు కొందరు ఆయన యొక్కకు వచ్చి ఆయనను ఇట్లనిది. ఏమి లేదంట? పునరుద్ధానం లేదు. కానీ వాడు పునరుద్ధానం గురించి ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. ఎవరై వీళ్ళు? సద్దుకయ్యలు. పునరుద్ధానం లేదని చెప్పి వారే వాళ్ళు అడుగుతున్నారు. ఈ అడిగే సందర్భం మొత్తం కూడా, ఒక ఆమె గురించి సందర్భం మొత్తం కూడా అడిగిన తర్వాత చూడండి 35వ వచనంలో ఏమని చెప్తున్నారు? 34 నుంచి చూడండి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు గాని పరము మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవునితో సమానులు, దేవుని కుమారులై ఉందురు కనుక వారికను సావ నేరరు అని చెప్పింది. మరణ ఒక వారికిగా చావు అనేది లేదు అని చెప్తారు. ఒక్కొక్క సందర్భం తీసుకొని చెప్తే అది ఒక ఏమైందనంటే ఒక అంశం అయింది. కానీ అంత సమయం అనేది లేదు కాబట్టి, ఇది పునరుద్ధానం గురించి చెప్తున్నాము కాబట్టి ఆ సందర్భం వరకు చెప్పుకుంటా పెడుతుంది. కానీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అని అంటే వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. ఇంకా ముందుకెళ్తే చూడండి, పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం రోజున జరిగే విషయం. తీర్పు జరుగుతుంది. ఆ పునరుద్ధానమున ఏం జరిగింది? యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 28 నుంచి చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసేవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. అంటే సమాధులు తెరవబడతాయి, ఆ తర్వాత అందులో ఉన్న వారు బయటికి వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చెప్తున్నారు. మేలు చేసిన వారు, ఈ లోకంలో నువ్వు మేలు చేసావో ఎక్కడికి వెళ్తావు? జీవ పునరుద్ధానానికి, అంటే బయటికి వస్తారు. కానీ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు అని చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడు అంటే జరిగే విషయం తీర్పు రోజున జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలోని దేవుడు చూడట్లేదే, ఏం జరగట్లేదే, ఏం జరగదులే అని అనుకోకూడదండి. అర్థమైందండి? ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆకాశం ఆలకించు, భూమి చెవి ఒక్కని సాక్షులు పెట్టారు. ఆ తర్వాత ఇంకా జరిగే సందర్భం ఏంటి అంటే, సముద్రంలో కలిపిన సమాధులైన సముద్రంలో కలిపిన సముద్రం ఏం చేస్తుందంటే అలా మృతులను ఏం చేస్తుంది? అప్పగిస్తుంది. అన్నిటికీ ప్రతి ఒక్కటే సృష్టిలో ఉన్న ఒక మనిషి తప్ప అన్ని దేవుని మాట ఏంటండి, అన్ని మనిషి ఒక్కడే వెనట్లా. కానీ నువ్వు ఎవరో అంటే నువ్వు దేవుని కోరిక అది మర్చిపోతున్నావు. ఇక్కడ చెబుతున్న విషయం, నువ్వు నరకంలోకి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. అందుకని నిన్ను రక్షించాలనే ఈ విషయాలన్నీ కూడా. తర్వాత ఇంకా చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త ఇలా చదివిన 11వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ కూడా పునరుద్ధానముల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. నేనే పునరుద్ధానమును అయ్యున్నాను, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం దావీదు గారు చెప్పారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానముల గురించి దావీదు గారు చెప్పారు.
ప్రతి ఒక్కరు కూడా చెప్పాలండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాలి. ఇక్కడ దావీదు గారు చెబుతున్న సందర్భం అపోస్తల కార్యాలు 3 విషయాలు చూసి ముగించుకున్నామండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. చూశారండి, ఆయన పునరుద్ధానం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఏమని రాయబడి ఉంది? పోనీ పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని పేరు ఏమని రాయబడి ఉంది? ఏం మీరు చెప్పేవాళ్ళు మంచిగా ఇస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, తెలుసుకుంటే మంచిది. ఈ సందర్భం గురించే ఆ సేవకులు మీటింగుల్లో వీటిలో పెద్ద పెద్ద ఇవి అవుతుంది. అర్థమైందండి, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. తండ్రి అయిన దేవుని పేరు పాత నిబంధనలో యెహోవా అని రాశారు, కొత్త నిబంధనలో తండ్రి అని పెట్టారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారికి గురించి పేరు ఏమని పెట్టారంటే కుమారుడు అని పెట్టారు. కొత్త నిబంధనలో యేసు క్రీస్తు, యేసుక్రీస్తు, క్రీస్తు యేసు, మనుషు కుమారుడు, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఉపయోగించారు. యెషయా గ్రంథం మొత్తం చదవండి, ఆయన ప్రవచనం చెప్పారు, అక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ దావీదు గారు చెప్పారు అని అంటే అక్కడ ఎవరి ముందే ప్రవచనం చెప్పారు కాబట్టి దావీదు గారు ఆయన చెబుతున్న విషయం ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు పునరుద్ధానముల గురించి చెప్పారు. ఏమని? ఆయన శరీరము, ప్రతి ఒక్క మనిషి శరీరం ఏ సమాధైనా తెరిచి చూడండి ఎలా ఉంటుంది? తమ దేహము కుళ్ళిపోయే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేహము కుళ్ళిపోలేదండి. ఆ రోజున చాలా ఆశ్చర్యాలు, చాలా మంది చూశారు. కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చెప్తున్న విషయం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం అపోస్తలులు చెప్పిన విషయాలు పునరుద్ధానం గురించి 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. 33 ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. నువ్వు క్రీస్తుని గురించి చెప్పిన ఆలోచించిన నీలో ఏం కలుగుతుందనంటే నీకు తెలియని బలము, శక్తి, ఆనందం వస్తుంది. అలా ఆలోచించడం వలన జరిగే విషయం ఏంటంటే నరనరాల ఈ రక్తంలో నీకు ఒక బలం అనేది వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఎలాగనంటే మీకు ఒక విషయం చెప్తాను. తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ పెడతారనంటే జైల్లో పెడతారు. అయితే శిక్ష పడ్డ వాళ్ళని చెరసాల్లో వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళని కొన్ని రోజుల పాటు ఉంచిన తర్వాత వాళ్ళ టైం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఉరి తీస్తారు. అలాగే ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఉరి శిక్ష పడ్డ తర్వాత ఒక 3 రోజులలో ఆయన ఏం చేస్తారు? ఉరి తీస్తారు. తీసే సందర్భంలో అక్కడ డాక్టర్ వచ్చి చనిపోయే వారి నిమిత్తం నేను వాళ్ళ దేహాలను చెకప్ చేయడానికి అంటే దాని మీద ప్రయోగం చేయడానికి నాకు ఇమ్మని అక్కడ అడిగిన తర్వాత ఈ వ్యక్తిని 3 రోజుల్లో వదిలేస్తారు. కాబట్టి ఆ వ్యక్తికి చెప్పిన విషయం ఏంటంటే ఇదిగో నిన్ను ఉరి కాదు తీసేది, అంటే ఉరితో కాదు నిన్ను చంపేది, నిన్ను పాము కాటకి చంపేస్తారని చెప్పాను. అప్పుడు మొదలైంది ఆలోచన, అమ్మో నేను పాము కాటికి బలైపోతానా, పాము నన్ను కలుస్తుంది, పాముతో కలిపి చంపేస్తారా? అది ఆలోచిస్తూ అలాగే ఉన్న తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? అలా తీసుకెళ్ళి మొహానికి ఇది పెట్టి 2 సూదులు తీసుకొని, పాము కాటైతే 2 సూదులు పడతాయి కండి, తీసుకొని అట్ట పొడిసేసరికి సూది పొడిసి పక్కన ఏం చేశారంటే అట్ట పొడిచారు. ఇతను
అమ్మో నన్ను పాము కాటేసిందని అదే ఆలోచన అట్టే ఉండగా ఏం చేశారు? ఊరి తీసేసారు. ఆ తర్వాత అతను చనిపోయిండు. ఆ తర్వాత అతన్ని డాక్టర్ చెకప్ చేస్తే ఆయన దేహంలో ఉన్న విషయం ఏంటో తెలుసండి? పాము విషం. ఆయన దేహం మొత్తం కూడా పాము విషయంతో ఇదైపోయింది. ఎలా? కరిచింది పామా? కాదు. కానీ తాను ఆలోచిస్తున్న విషయం, ఆలోచిస్తూ అదే కలిగి ఉన్నారు కాబట్టి తమ దేహంలో అది మొత్తం కూడా ఏమైపోయింది? విషయంగా మారిపోయింది. నువ్వేదైతే ఆలోచిస్తావో అదే అవుతుంది. నేను అస్తమానం నేను బ్రతకను చనిపోతానంటే డిప్రెషన్ అదే ఇదైపోతుంది. నేను ఎందుకు చావాలి? నేను క్రీస్తు కోసం బ్రతుకుతా, నాకు అండగా తోడుగా ఆయన ఉన్నారని నువ్వు అనుకుంటే ఆయన నిన్ను నడిపాడు. అదేవిధంగా క్రీస్తు నిమిత్తం నువ్వు క్రీస్తు కోసం ఆలోచిస్తూ నువ్వు అదే విధంగా నువ్వు ఉంటే ఆయన రక్తం నీలో ప్రవహించి ఆ శక్తి వస్తుందన్నమాట. అర్థమవుతుందండి? ఇక్కడ చెప్తున్న ఆ సందర్భం చూడండి. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే అపోస్తలులు వాళ్ళకి ఏం కలిగి ఉందనంటే దైవ కృప. ఎలాగని చెప్తున్నారనంటే ఇదియోగా అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అంటే వారు పునరుద్ధానముల గురించి యేసుక్రీస్తు ప్రభువుల గురించి చెబుతున్నారు కదా. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 కలిసి ఉంటే చూడండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పారివాడులగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకు ఏ కలగాలని చెప్తున్నారన్నట? క్రీస్తు పునరుద్ధానం ఏం పొందాలి? బలం పొందాలి. నాకు బలం కావాలి అని చెప్తున్నాను. నేను తిరిగి లేచినప్పుడు నాకు ఏం కావాలి? పునరుద్ధాన బలము కావాలి, ఆ శక్తి కావాలి. ఆయనతో ఎలా ఉండాలని చెప్తున్నారు? ఏ విధము చేతనైన మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై నేను ఆయనతో పాటు సమానంగా నేను సమాన భావుడు అవ్వాలని అపోస్తలుడైన పౌలు గారు కోరుకుంటున్నారు. తర్వాత ఏమని చెప్తున్నారంటే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నేను నష్టపరుచుకొని వాటిని ఎలా ఎంచుతున్నానంట? పెంటతో సమానంగా ఎంచుతున్నాను అని అపోస్తలుడైన పౌలు. అంటే ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం బలము కావాలండి. అదే ఇక్కడ చెబుతున్న సందర్భం. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెబుతున్న, యవన ప్రాయంలో ఉన్న తిమోతి గారికి చెబుతున్న విషయం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ఏలువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. ఏ సంగతులంట? ఏ సంగతులు జ్ఞాపకం చేయాలి అని యవన ప్రాయంలో ఉన్న తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఏంట విషయం? దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నువ్వేమవ్వాలి తిమోతి? నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గాను నిన్ను
కనుపరుచుటకు జాగ్రత్త పడుము. వాక్యం అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఈ రోజున నువ్వు సత్యం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. చేతికో కాలుకో ఒక దెబ్బ తగిలినప్పుడు లేదా ఒక పుండు వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే నొప్పి వచ్చింది. డాక్టర్ గారు నొప్పి వస్తుంది, అది దాన్ని అలా క్లీన్ చేయొద్దు అని కదా అని అన్నప్పుడు పై పైన దూతూ అలా తూడ్చి కట్టి పంపించేస్తే తర్వాత ఏమైందంటారు? క్రమక్రమంగా ఏమైపోయింది? లోపల తినేస్తూ శక్తికి అయిపోయాడు. అదేవిధంగా నువ్వు అప్పుడు ఓర్చుకుంటే ఏం చేస్తారు? దాన్ని మొత్తం క్లీన్ చేసి అందులో ఉన్న చెడు అంతా తీసేసి మందేసి కట్టుకడితే ఇదైపోతుంది. అలాగే వాక్యం కూడా అంతేనండి. అర్థమైందండి? బాధ కలుగుతుంది కదా అని మాకు ఎలాంటి వాక్యం వద్దు అనుకుంటే చాలా ప్రమాదం. అందుకనే చెప్తున్నారు, వాక్యం ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టే ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం అక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖులమై ఉండుము. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. పరకుకుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో ఉమేనైను పిలేకులు ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరి విశ్వాసములో చెరుపుచున్నారు. పునరుద్ధానం గతించిపోయిందేగా లేదు అని చెప్పేవారు ఆ రోజే ఉన్నారు అనేది చెబుతూ ఇక్కడ అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే కొందరి విశ్వాసములో చెరుపుచున్నారు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా మనం వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మనకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఈ లోకంలో ఎవరైతే ఏదైతే చేస్తున్నారో చేయట్లేదో చేసే విషయం ఇది వాక్యానుసారమేనా అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యం చదవాలి. బైబిల్ చదివితేనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో తన ప్రాణాలు పెట్టారు. అదే విధంగా ఆయన తిరిగి మరలా లేచి పునరుద్ధానుడయ్యి తండ్రి యొద్దకు వెళ్ళారు. అదే విధంగా అందరినీ కూడా ఆయన యందు ఉన్నప్పుడు మరలా ఆయనతో పాటు క్రీస్తుతో పాటు దేవుడు వెంట పెట్టుకొని వస్తారు అని చెబుతారు. ఇదంతా ఎందుకనంటే మన ఆనందం, మన సంతోషం, మన పరలోకంలో ఉండాలని ఆయన కోరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తల్లైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.